హలో అన్న, నా పేరు మహేష్ అన్న. మీ నెంబర్ నాకు శివ ఇచ్చాడు. అవునా తమ్ముడు, ఒక చెప్పు. అదే అన్న, మీరు హెచ్ఆర్ అంట కదా, మీ కంపెనీలో ఏమైనా జాబ్ ఉంటే చూస్తారా? నా బీటెక్ కంప్లీట్ అయిందన్న, 1 year అవుతుంది. కొంచెం అర్జెంట్ అన్న, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే మా కంపెనీలో అడిగి చూస్తా తమ్ముడు. నీకు బయట స్టేట్ అయినా పర్లేదా? ఎక్కడైనా పర్లేదన్న, నాకు ఫస్ట్ జాబ్ కావాలి. ఓకే, అయితే వేరే బెంగళూరు ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. నీ రెజ్యూమ్ అయితే ఒకసారి పంపి, నేను పక్క హెల్ప్ చేస్తాను. సరే అన్న, ఇప్పుడే పంపిస్తానన్న. దివ్య, ఆఫీస్కి టైం అవుతుంది, అర్జెంటుగా కాఫీ తీసుకురా. వస్తున్నా. అబ్బబ్బా, ఇంతవరకు ఈ దేవుడి పూజ అయింది, ఇక ఆ దేవుడి పూజ అవ్వాలి. ఏంటండి? ఆఫీస్కి టైం అవుతుంది, కాఫీ పట్టుకురా. ఇదిగో 2 నిమిషాలు తీసుకొస్తా. సరే. దివ్య, లంచ్ బాక్స్ రెడీ అయిందా? అయిపోవచ్చిందండి. త్వరగా పెట్టు. బాక్స్ రెడీ అండి. ఇంతకీ వాడెక్కడా? నైట్ లేట్గా వచ్చాడండి, నిద్రపోతున్నాడు, ఇంకా లేవలేదు. వాడి ఇంటర్వ్యూ ఏమైంది? ఈసారైనా వాడు సెలెక్ట్ అయ్యాడా లేదా? అది పాపం ఈసారి కూడా వాడు సెలెక్ట్ అవ్వలేదటండి. ప్రపంచమంతా లేచి ఉరుకులు పరుగులు పెడుతుంది. దివ్య, వాని ఒంటరితనం సోమరిని చేస్తుంది. ఆ సోమరితనమే వాని యవ్వనాన్ని కరగదీస్తుంది. ఊరంతా దరిద్రం వాని నెత్తిమీనే పడుతుంది. వెళ్ళి లేపోవాన్ని. అలాగేనండి. అరే మహేషు, మహేషు! వీడెప్పుడు బాగుపడతాడో ఏంటో. ఎంతసేపు నిద్రపోతావరా? అక్కడ మీ నాన్న మన ఇద్దరి మీద అరుస్తున్నారు, లే. నమస్తే అన్నగారు. ఏం శ్రీకాంత్, ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని పడిందా? ఈ మధ్యకాలంలో కొత్త వెంచర్ స్టార్ట్ చేశామన్నా, అందులో ఒక ప్లాట్ తీసుకోవాలి మీరు. ప్రస్తుతం నా ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు, తీసుకునే పరిస్థితిలో లేను. ఎప్పుడు ఏదో ప్రాబ్లం చెప్తుంటావు, ఏమైందన్నా? ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. ఏమీ లేదు శ్రీకాంత్, మా బాబా స్టడీ కోసం పైసలు పంపిస్తున్నా. మా బాబేమో 1 year అయింది స్టడీ అయ్యి, అన్ని ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు, ఎక్కడా జాబ్ సెట్ కాలేదు. మీ అబ్బాయి మా అబ్బాయి క్లాస్మేట్ అన్నయ్య. మావోడు 6 months అవుతుంది జాబ్ చేయబట్టి. నెలకు ₹1,00,000 సాలరీ అన్నయ్య. అయితే ఒక పని చేద్దామన్నా, సాయంత్రం మా అబ్బాయి రాగానే మీ అబ్బాయి గురించి చెప్పి
వాళ్ళ కంపెనీలో జాబ్లు ఉన్నాయేమో మరి అడిగి పెట్టిద్దామన్నా. అయితే మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడా? ఓకే, ఆ కంపెనీలో ఖాళీ ఉన్నాయేమో అడగమని చెప్పు. అన్నా నాదొక సలహా అన్న, ఈ రోజుల్లో నీ కొడుకైనా నా కొడుకైనా చదువు కంప్లీట్ అయినాక తిండి పెట్టుకుంటూ ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే తినడం, పండుకోవడం, సినిమాలు, షికార్లు. కోపడి ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపిస్తే ఇవే పనులు చేస్తుంటారు. సరే అన్న, వస్తా. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఆ, మ్. హ్యాపీ బర్త్డే నాన్న. ఆఫీస్కి టైం అవుతుంది, బ్యాగ్ పట్టుకరా. సరే అండి. ఏమండి, మహేష్ మీకోసమే గిఫ్ట్. బాధపడకురా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. చూడు, హాస్టల్లో ఉన్న చెల్లికి ఫీజు కట్టాలి, నీకా ఉద్యోగం రావటం లేదు. లేదమ్మా, నాన్న నా చేయి విడిచాడు. నాన్న నవ్వుతుంటే నా బాధలన్నీ మర్చిపోయేవాడిని. అదే నాన్న నా గురించి బాధపడుతుంటే నా ఆనందాన్ని మర్చిపోతున్నానమ్మా. చూడు మహేష్, నేను నీకు మాట చెప్తాను, దాన్ని నువ్వు బాగా అర్థం చేసుకో. తల్లి ప్రేమ నీ చుట్టూనే తీగలా నిన్ను అల్లుకుని ఉంటుంది. కానీ తండ్రి ప్రేమ ఆకాశం అంత ఎత్తు ఉంటుంది. దాన్ని నువ్వు చూడాలన్నా, దాన్ని అందుకోవాలన్నా నీకు చాలా టైం పడుతుంది. అది ఎంత టైము అంటే నువ్వు కూడా ఒక తండ్రి స్థాయికి వస్తే కానీ అది నీకు అర్థం కాదు. అమ్మా అని పిలవగానే నీ దగ్గరకు అన్నీ వస్తున్నాయే, అదెలా? మీ చెల్లెలు హాస్టల్ నుండి ఫోన్ చేయగానే అన్నీ సమకూరుతున్నాయే, అదెలా? పెళ్ళయిన నాటి నుంచి ఈ రోజు వరకు నాకు ఏది కావాలన్నా నా పుట్టింటోళ్ళని ఎప్పుడూ అడగలే. ఇలా మనందరి అవసరాలు తీరుతున్నాయే, అది ఎవరి వల్ల? పుట్టినరోజు నాడు కూడా మనతో సంతోషంగా గడపకుండా పని చేయడానికి వెళ్తున్నారే, ఆయన వల్ల. కొంచెం ఆయన బాధ కూడా అర్థం చేసుకోరా. సరే అమ్మా. జాబ్ లేక వీడు బాధపడుతున్నాడు, వీడెప్పుడు సెటిల్ అవుతాడా అని ఆయన బాధపడిపోతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. భగవంతుడా, నువ్వే ఏదన్నా దారి చూపించాలయ్యా. అమ్మా, నేను శివ ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తానమ్మా. ఎందుకు? ఏదో జాబ్ ఉందన్నాడు, నేను వెళ్ళి కనుక్కొని వస్తా. ఏదో జాబ్ అన్నావు కదా, కొంచెం నీ వర్క్ పక్కన పెట్టి నా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయరా. అబ్బా, నీ రెజ్యూమ్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేశానురా. అయినా నిన్ను రోజు జాబ్ కోసం రమ్మంటున్నానారా? అసలు ఈ టైంలో మీ నాన్న ఏమంటాడో తెలుసు. నువ్వు రోజంతా ఎలా డల్లుగా ఉంటావో తెలుసు. కనీసం ఇక్కడైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావని రమ్మన్నారా? నాది ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ రా. నువ్వు మంచిగా జాబ్ వెతుక్కో, మీ నాన్న వచ్చే టైంకి ఇంటికి వెళ్ళిపో. నన్నైతే డిస్టర్బ్ చేయకరా బాబు.
మా నాన్న నన్ను తిడుతున్నారని నేను బాధపడట్లేదురా. నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూ నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేవని, నేను ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్ మాట్లాడట్లేదని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. నేను చదివిందే తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడతారా? అందుకే ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయి వస్తున్నా. ఏదో చిన్న తడబాటైనా కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేస్తున్నారు. కానీ ఎలాగైనా జాబ్ ఖచ్చితంగా కొట్టాలరా. అరే గడియారం షాప్లో ఉంటే రేట్ ఎంతని అడుగుతాం, అదే చేయకుంటే టైం ఎంతని అడుగుతాం. ఖచ్చితంగా నీ లైఫ్లో టైం వస్తుందిరా, అప్పుడు నువ్వు ఖచ్చితంగా జాబ్ కొడతావు. అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయరా. దివ్యా, ఆ కొద్దిగా వాటర్ పట్టుకరా. తెస్తున్నానండి. ఇదిగోండి. ఏంటి దివ్యా, ఏదో డల్గా ఉన్నావు? నాతో ఏదైనా మాట్లాడేది ఉందా? అదేనండి, వాడితో మీరు కాస్త సమయం గడపడం లేదని వాడు చాలా బాధపడిపోతున్నాడండి. మీకు విషయం చెప్పనా? వాడు నాతో చాలా సార్లు అన్నాడండి, నాన్నే నా హీరో అమ్మా, నాన్నే నా హీరో అమ్మా అని. కొంచెం వాడిని అర్థం చేసుకోండి. ఆ గిఫ్ట్ అందుకో. ఇదిగోండి, వాడు మీకోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ ఖరీదు ఎంతో తెలుసా దివ్య? 5,000. ఇది ఎలా వచ్చిందో తెలుసా? నిన్న మీ తమ్ముడు నాకు కాల్ చేసి చెప్పాడు, మన మహేష్ మీ తమ్ముడిని 5,000 అప్పడిగాడంట. మీ తమ్ముడు కాల్ చేస్తే ఆ డబ్బు నేనే పంపించా. ఆ 5,000తో అప్పు చేసుకున్న గిఫ్ట్ ఇది. వాడి విషయంలో నా బాధ ఏంటో తెలుసా? చదువు పూర్తవ్వగానే ఏదో చేతనైన పని చేసుకోవాలి. పరిస్థితులు అనుకూలించలేదని ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్నదో పెద్దదో దొరికిన జాబు చేసుకోవాలి. పని లేని వాడు చేసే తప్పేంటో తెలుసా? అప్పు చేసి కొనడమే. ఇది అప్పు చేసుకున్నాడా? ఏరా ఇంటర్వ్యూ ఏమైంది? నిన్న ఇంటర్వ్యూ చాలా బాగా అటెండ్ చేశారా. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడా. ఎప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేటోళ్ళు, కానీ ఈసారి నెక్స్ట్ వీక్ కాల్ చేస్తామని చెప్పారు. జాబ్ ఖచ్చితంగా వస్తుందరా, చిల్లవు. అమ్మా, నా బట్టలను పెట్టేసావా? పెట్టేశాను రా. వైట్ షర్టు పెట్టాను లాస్ట్లో. నా బ్రష్ పెట్టేసావా? పెట్టాను నాన్న. అన్నా అన్నా వస్తున్నా. అమ్మా, క్యాబ్ వచ్చింది. ఇదిగో వస్తున్నా. ఇదిగో ఈ డబ్బు తీసుకో, జాగ్రత్త, టైంకి తిను. వెళ్ళొస్తానన్నా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త నాన్న. నాన్న వెళ్ళొస్తా. ఈయన మహేష్ రూమ్లోకి వెళ్తున్నారేంటి? వెళ్ళి చూద్దాం. అన్నా 9887.
దొంగ, వాడి మీద ఇంత ప్రేమ దాచుకున్నారా? ఉండండి, ఇప్పుడే వాడికి వీడియో కాల్ చేసి చూపిస్తాను. అమ్మా చెప్పమ్మా. అసలు మీ నాన్న నీ గురించి పట్టించుకోవటం లేదు అని తెగ బాధపడిపోతున్నావు కదా. ఇప్పుడు చూడు మీ నాన్న ఏం చేస్తున్నారు. చూడు నీ మీద ఎంత ప్రేమ దాచుకున్నారు. అదేరా నాన్న అంటే. నాకు నీ మీద కోపమేమీ లేదురా. నీవు గొప్పవాడి కావాలనే నా ఆశ, నువ్వు ప్రయోజకుడివి కావాలనే నా కోరిక. అన్నా ఒకసారి ఆపండి అన్న, ఒక 5 minutes అన్న, మళ్ళీ వస్తా. నానా ఐ లవ్ యూ నానా. ఐ లవ్ యూ చిన్న, నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టమేరా. సరే, టైం అవుతుంది, పద. కుటుంబంలో నాన్న పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన పురాణాలలో కూడా తల్లి తర్వాతే తండ్రికి స్థానం ఇవ్వబడింది. నాన్న తన జీవం, సారం, సర్వస్వం ధారపోసి కుటుంబం కోసమే జీవిస్తాడు. జన్మనిచ్చి, పేరు పెట్టి, నడక నేర్పి, దారి చూపి, బ్రతుకునిచ్చి, ఈ లోకానికి సగర్వంగా పరిచయం చేసి మన జైత్రయాత్రకి శ్రీకారం చుట్టేవాడే నాన్న. అమ్మ పెంపకంలో గారాభం ఉన్నా, నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్నా, మన ఓటమిలో వెన్నంటి ఉండేవాడు నాన్న. మన గెలుపులో మురిచేవాడు నాన్న. నీతికి నియమానికి ప్రతిరూపం నాన్న. రేపటి మన నిలుటద్దం నాన్న. తాను కొవ్వొత్తిలా కరిగిపోయి మనల్ని విజయ తీరాలకి చేర్చేవాడు నాన్న. అమ్మ 9 మాసాలు మోసిన, నాన్న 25 ఏళ్ళు పెంచిన, మన అవసరాలకి, ఆలోచనలకి, కోరికలకి, ఆశలకి ఎంత సమకూర్చినా, ఎంత సహకరించినా ఎందుకో నాన్న అమ్మ కంటే వెనుకపడిపోయాడు. అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు, కానీ నాన్న అని కేవలం కన్న తండ్రిని మాత్రమే పిలవగలం. చివరగా, అమ్మలా ఎవరూ నిన్ను ప్రేమించలేరు, నాన్నలా ఎవరూ నిన్ను కాపాడలేరు. నాన్న విలువ తెలియాలని చేసిన ఈ ప్రయత్నమే మా పితృదేవోభవ చిత్రం కథ. మీ ఎస్బి రెడ్డి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కలున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.